హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి పిల్ల. అత్తవారింట్లో నోములు ఇది వీళ్ళకే ఉంటుంది. యాక్చువల్గా పుట్టింటి వాళ్ళు చేయాలి, కానీ అత్తవాళ్ళు చేస్తారు అనమాట. సో పైన వంటలు జరుగుతున్నాయి, అవన్నీ చూపిస్తా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు అనమాట చుట్టాలు రావడం. లైటింగ్ డిమ్ ఉండొచ్చు, ఓకే ఓకే బాయ్. చూపిస్తా. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. కొత్త వీడియోతో వచ్చిన అన్నమాట. ఇది నేరాల నోము వీడియో అన్నమాట. నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఆ వీడియో చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది పుట్టింటి వాళ్ళు చేయాలి, మాకు లేదు కాబట్టి రిచువల్స్ అత్త వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది 2 days. సో ఇక్కడ పైన వంటలు చేస్తున్నారు అనమాట, కింద ఈవెంట్ జరుగుద్ది. ఇదంతా ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చిబ్బీలకి అలంకరణ చేసి అప్పాలు పేర్చి తయారు చేస్తుంది అనమాట. వీటినే మేము నోములాగా మేము పూజ చేయాలన్నమాట. అది ముందు వీడియోలో ఉంటే చూడండి. ఏంటి షాక్ అయ్యారో? మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నానా ఏంటి అని చెప్పేసి? కాదండి, ఈ నోముకు మేము ఏదైతే పెళ్ళి బట్టల మీద మేము పెళ్ళి చేసుకున్నామో సేమ్ మళ్ళీ ఈ నోముకు కూడా సేమ్ పెళ్ళి బట్టల మీదనే నోము చేయాలన్నమాట. ఈ తలంబ్రాల గంపలో బియ్యం ఉన్నాయన్నమాట. ఆ బియ్యాన్ని వాకిట్లో పెట్టి మన ఏదైతే నేరేడు కొమ్మ తీసుకొచ్చారో ఆ నేరేడు కొమ్మను కట్టి బియ్యాన్ని దంచడం అన్నమాట. ఏదైతే మనం పెళ్లి కూతురు రోజు మనం తలంబ్రాలకు చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అట్లనే ఉంటుంది అనమాట. దీనికి అప్పాలు, స్వీట్ అప్పాలు, గారెలు కూడా ఉంటాయి అన్నమాట. కొమ్మకు బ్లౌజ్ పీస్, టవల్ పీస్లో డబ్బులు ఇంకా బియ్యము, పసుపు, కుంకుమ వేసి కడతారనమాట. కట్టిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఏదైతే దంచడమో ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ ఒక 1/2 hour 40 minutes ఉంటుంది. అప్పటిదాకా దంచాలన్నమాట. సో వచ్చిన గెస్ట్లు కూడా వచ్చి దంచుతారనమాట. దీని తర్వాత వాయినాలు ఇచ్చుడు ఉంటుంది అనమాట. అది కూడా మీరు మొత్తం వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఆ రోజు ఫుల్ వర్షం ఉంది. పెద్దమ్మ పాడుతుంటే వినిపించట్లేదు అనమాట. కానీ ఇంత వర్షంలో కూడా పిలిచిన ప్రతి ఒక్క గెస్ట్ వచ్చారు. మా అత్తమ్మ ఫుల్ ఖుషి అయిపోయింది. నోము అవ్వగానే పసుపు కుంకుమ పెట్టేసి నీళ్ళారగిచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. దాని తర్వాత ఏదైతే నేరేడు కొమ్మకి బ్లౌజ్ పీస్ ఇంకా టవల్ పీస్ కట్టామో అరచేతులు అప్పాలు ఉంటాయి అన్నమాట. అవి తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. నోముకు సంబంధించిన రిచువల్స్ అన్నీ అవ్వగానే ఇంకా కట్ట కానుకలు పెట్టాలి కదా మన తెలంగాణ స్టైల్లో. సో ఇక్కడ అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్యకి, నాకు, ప్రశాంత్కి, నలుగురికి బట్టలు తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ అందరు ఇద్దరిని కూర్చోబెట్టి బట్టలు పెట్టారనమాట.
కట్న కానుకల అది అంతా అవ్వగానే ఇంకా బొట్టు ఇంకా వాయినం ఇవ్వడం స్టార్ట్ చేసినాం అనమాట. ఒక 11 చిబ్బీలు తెచ్చారు. దాని ప్లేస్లో రీప్లేస్గా ప్లేట్స్ కూడా తీసుకొచ్చామన్నమాట. షిబ్బీలు ఒక 11 మందికి ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ ప్లేట్స్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ లాగా. సో ఇట్లా బొట్టు పెట్టి షిబ్బీలు ఇంకా ప్లేట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను అనమాట నేను. ఇక్కడ నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుండగానే లంచ్ టైం అయిందని చెప్పేసి లంచ్ కూడా స్టార్ట్ చేశారనమాట పైన. సో కొంతమంది పైకి వెళ్ళి లంచ్ చేసి కిందికి వచ్చాక వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను అనమాట. సో 80 to 90 మెంబర్స్ ఉండే అనమాట గెస్ట్లు. సో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను. పైన లంచ్ జరుగుతున్నప్పుడు వీడియో క్లిప్స్ ఎవరు తీయలే అన్నమాట. ఇక్కడ అక్క వాళ్ళు నన్ను తీయడంలోనే బిజీగా ఉండే. నేను కూడా వాయినం ఇవ్వడము, పైన లంచ్ చేసిన వాళ్ళు కిందికి వచ్చి వాయినం తీసుకోవడం, కింద వాయినం తీసుకున్న వారు పైకి వెళ్ళి లంచ్ చేయడము. వర్షం వల్ల అటు ఇటు కొంచెం ఆగమాగం జరిగిందన్నమాట. కానీ మంచిగా జరిగింది, హ్యాపీగా అందరు తిన్న తర్వాతనే వెళ్ళినారన్నమాట. పెళ్ళి వీడియోస్ పెట్టండి అని యూట్యూబ్లో ఆల్సో స్నాప్లో కమెంట్ చేస్తారు అన్నమాట. సో ఏంటి అంటే లైక్ ఫోటోగ్రాఫర్ నాకు ఫుల్ లెంత్ వీడియో ఇవ్వాలి అనమాట. నేను నా ఫోన్లో తీసుకోలేదు బిహైండ్ ద సీన్స్ లాగా ఏమి. సో ఫోటోగ్రాఫర్ వన్స్ నాకు ఆ ఫుల్ లెంత్ వీడియో ఇవ్వగానే నేను 1-on-1 ఇట్లా సిరీస్ లాగా స్టార్ట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ పెళ్లి చూపుల వీడియో అని చెప్పి ఒక షూట్ చేయించుకున్న వీడియో మీకు పోస్ట్ చేశాను. దానికి రీచ్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అందరున్న టైంకి ఎవరు వీడియో తీయలేదు, వీడియో తీసే టైంకి ఎవరు లేరనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము తప్ప ఎవరం లేవు. మేమే సర్వ్ చేసుకొని మేమే తింటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి నా ప్లేట్. రోటి పచ్చడి మాత్రం సూపర్ ఉంది. సొరకాయ రోటి పచ్చడి. పిన్ని అండ్ మా అక్కకి ఇద్దరికి థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళిద్దరే చేశారు కాబట్టి. నేరల నోము 3 days తర్వాత మా బావ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, ఇంటి దగ్గరనే బర్త్డే సెలబ్రేట్ చేస్తారు కాబట్టి నేను రెడీ అవుతున్నాను అనమాట. ఆల్సో నేరల నోము ఈ ఫస్ట్ బర్త్డేది ఒకటే వీడియోలో కొలాబ్ చేసి పెడుతున్నాను. అన్నీ చిన్న చిన్న క్లిప్స్ కాబట్టి చూడండి. పైకి అన్నయ్య లేకపోతే పైకి పైకి చిన్నడిగా. ఫస్ట్ బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. ఆ బుడ్డది అస్సలు ఎడవలేదు అన్నమాట, అంత హెవీ డ్రెస్లో కూడా. సో బర్త్డే అయిన తర్వాత మంచిగా అందరం ఫ్యామిలీ గెదర్ లాగా ఒక దగ్గరే తిని, ఒక దగ్గరనే రీల్స్, వీడియోస్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ చేసుకున్నాం. చూసారు కదా ఎంత ఫన్ జాలీగా జోష్గా జరిగిందో. మాకంటే ప్రశాంత్, మామయ్యలు వీళ్ళందరూ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అన్నమాట. అటు ఇటు అని చెప్పి గైడ్ చేయడము, నవ్వుకోవడము, కామెడీ చేయడము, ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోవడము, అదంతా జరిగిన తర్వాత సాయంత్రం మంచిగా గోరంటాకు తెంపుకొని గోరంటాకు ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. లైక్ ఆషాఢం గోరంటాకు. నా పుట్టింటి గోరంటాకు సెలబ్రేషన్ వీడియో చూసారు కదా, ఇది అత్తింట్లో అన్నమాట. మా పెద్దత్త వాళ్ళ ఇంట్లో మంచిగా బయట అరుగుల మీద కూర్చొని ఒకరికొకరు కామెంట్లు వేసుకొని ఒకరికొకరు పెట్టుకోవడము భలే అనిపించింది అన్నమాట నాకు. చూడు ఇప్పుడు చూడు తీసిన అట్లా కూడా. బొమ్మ
సో అది గైస్ మా నేరలో నోము ఇంకా ఆషాఢం గోరంటాకు సెలబ్రేషన్స్, ఆల్సో మా చిన్న పాప బర్త్డే సెలబ్రేషన్స్. సో మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ శ్రావణ మాసంలో చాలా చాలా పెళ్ళిళ్ళు, ఈవెంట్స్, చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. మెల్లిమెల్లిగా షూట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. మీరు కనుక ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడాలనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెడ్డి పిల్ల. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు. బాయ్.